బ్రేకింగ్ న్యూస్ ఓట్ చోరీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ఆరోపణలు ఖండించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉన్నట్టు కేటీఆర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని తేల్చి చెప్పింది. వీళ్లంతా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఓటర్లుగా ఉన్న వాళ్లే అని ఎక్స్ వేదికగా తెలిపింది. ఒక అడ్రస్ పైన ఉన్న అపార్ట్మెంట్ లో 15 ప్లాట్లు ఉండడంతో ఎక్కువ ఓటర్లు ఉన్నట్టు కనిపిస్తుందని తెలిపారు. 2023 నుంచి అక్కడ ఉన్న ఓట్లే తప్ప కొత్తగా ఓట్లు యాడ్ చేయలేదని వివరణ ఇచ్చారు ఎన్నికల అధికారులు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. ఓటమి భయంతో కాంగ్రెస్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పై బురద జల్లుతున్నారని ఆరోపించారు. ఓట్లు ఈసీ ముద్రిస్తుందని సోయి లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పంచిస్తే పోయి ఫామ్ హౌస్ లో పడ్డారని సెటైలు వేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు బల్మూరి. జరగలేదు 100% ఓటర్ లిస్ట్ లో ఎటువంటి అవకతవకలు జరగలేదు. 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఉంది. 2023లో ఉన్న లిస్టే ఉందని చెప్పని ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ కట్ గా చెబుతున్నప్పటికీ కూడా అయినా ఓటర్ లిస్ట్ అవకతవకలు జరిగితే ఎలక్షన్ కమిషన్ కి ఆధారాలు తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాన్ని రూపొందిస్తారు. ఓటర్ లిస్ట్ లో ఏదైతే తప్పులు చేయని కానీ ఓటర్ లిస్ట్ రూపొందించేది కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మా చేతిలో ఏముండదని తెలిసి కూడా 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన నువ్వు సోయి లేకుండా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. అండ్ ఉప ఎన్నికల్లో ఈ రోజు మా మంత్రులు పనిచేస్తే ఎందుకు ఇంతకంత పనిచేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నావు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికల సమయంలో కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేసి అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటేనే ఈ రోజు ప్రజలందరూ పంచుకొడితే మీ పార్టీ పోయి గజ్వేల్ ఫార్మ్ హౌస్ లో పండుకుంది. ఇప్పుడు కూడా సిగ్గుశరం లేకుండా నోటికి వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడుతున్నావు. కల్వకుంట్ల తారక రామారావు 100% జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ విజయంతో గెలుస్తుండని తెలిసే ఉద్దేశపూర్వకంగా నువ్వు ఈ రోజు ఈ ఓట్ చోరీని తీసుకొని తెరపైకి తీసుకొని వచ్చి ఈ యొక్క ఓటమి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఎన్నికల ముందే నీ ఓటమిని నువ్వు అంగీకరించినట్టు నీ మాటల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్ ను ఎన్ని దొంగ మాటలు చెప్పినా ఎన్ని డ్రామాలు. ఓట్ చోరీకి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఖండించింది ఎస్సీసీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. అటు ఓట్ చోరీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదంతా అవాస్తవం అంటూ కూడా ఎస్సీసీ కొట్టిపారేసిన పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి బల్మూరి వెంకట్ కూడా కౌంటర్ ఇచ్చారు. అందుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో కూడా ఓట్ చోరీకి పాల్పడుతున్న విషయం పైన పలు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి దాదాపు 20,000 ఓట్లకు సంబంధించి అంటే అనేక రకాలుగా అంటే డబల్ ఓట్లు కావచ్చు, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తుల ఓట్లు కావచ్చు, పెద్ద ఎత్తున నమోదు చేశారన్నటువంటి ఆరోపణ చేశారు. కానీ దీనికి సంబంధించి ఆ ఎన్నికల అధికారులు మాత్రం చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు చాలా స్పష్టత ఇచ్చారు. దీనికి సంబంధించి 2023లో నమోదైన ఓట్లు తప్ప కొత్తగా ఓట్లు ఇక్కడ నమోదు కాలేదు. కాకపోతే మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు దర్యాప్తు ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఇవన్నీ కూడా 2023లో నమోదైనట్టుగా ఎస్సీసీ పేర్కొనడం జరిగింది. మరోపక్క ఒక ఏరియాకి సంబంధించి ఒక్కొక్క ఇంట్లో కూడా 43 ఓట్లు ఉన్నాయంటూ కూడా ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించినటువంటి కొన్ని ఓటు ఐడెంటిటీ కార్డులు కూడా ఎస్సీకి ఇవ్వడం జరిగింది. కానీ అవన్నీ కూడా వాస్తవమే, అవి అక్కడే ఉన్న ఓట్లు. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు, చాలా ప్లాట్స్ ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ కుటుంబాలు నివసిస్తున్నారు కాబట్టి 43 ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని ఎస్సీ స్పష్టం చేసింది. కాబట్టి కేటీఆర్ ఆరోపణలకు సంబంధించి బల్మూరి వెంకట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒక ఆయన సీరియస్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎట్లాగైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుస్తుంది కాబట్టి ఓటమికి గల కారణాలు వెతుక్కోవడానికి కేటీఆర్ ఈ ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. 20,000 ఓట్ల దొంగ ఓట్లు అన్నటువంటి ఆరోపణ చేస్తా ఉన్నారు. దీంట్లో వాస్తవం లేదు. కాంగ్రెస్ ఏదైతే ఓటు ఇవ్వాలన్నా ఓటు కార్డులు ముద్ర ఇవ్వాలన్నా అది కాంగ్రెస్ పార్టీ పని కాదు, అది కేవలం ఎలక్షన్ కమిషన్ పని. ఆ విషయం ఆ మాత్రం తెలియదా అంటూ కూడా ఆయన ఒక కౌంటర్ ఇచ్చాడు. 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్కు ఆ మాత్రం తెలియదా అంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.
ఎందుకంటే పూర్తిగా దీనికి సంబంధించి ఎస్సీసీనే నేరుగా ఇవన్నీ 2023లో నమోదైన ఓట్లను కూడా స్పష్టం చేసింది, దర్యాప్తు అయితే ప్రారంభించింది. కానీ అవన్నీ కూడా ప్రాథమిక దర్యాప్తులో మాత్రం అవాస్తవాలని కూడా ఎస్సీసీ తేల్చింది. ఇక బల్మూరు వెంకట్ సంబంధించి కూడా మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టే ఎలాగైనా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సోషల్ మీడియా ద్వారా ఏదైతే ప్రయత్నాలు సాగిస్తుందన్న విషయానికి సంబంధించి కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తారని బల్మూరు వెంకట్ చెప్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజల్లోకి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఏదైతే ఓటు చోరీ అనే అంశాన్ని కూడా తీసుకెళ్లబోతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాతో పాటు మరోపక్క ఇటు ఎస్సీసీ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి చూడాలి దీనికి సంబంధించి ఎలా ఎస్సీసీ సంబంధించి సమాధానం ఎలా ఉండబోతుంది. కానీ కాంగ్రెస్ మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి. అంటే ఎన్నికల్లో చేయాల్సింది చేయకుండా కేవలం ఏదో తప్పించుకోవడానికి ఎలా ఓడిపోతున్నామో దానికి కారణాలు వెతుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని మాత్రం కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. రైట్, థ్యాంక్ యూ వాసు.